ఆచి చికెన్ మసాలా. ఇక తమిళనాడులో అన్నా డిఎంకే పార్టీలు అంతర్గత పోరు ముదిరింది. అసెంబ్లీలో విశ్వాస పరీక్షల్లో పార్టీ ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యతిరేక వర్గాలుగా చీలి ఓటేశారు. అయితే ఆ దేశాలను ధిక్కరించారంటూ పళనిస్వామి సహా 22 మందిపై చర్యలు తీసుకోవాలని షణ్ముగ వర్గం స్పీకర్ను కోరింది. అటు వ్యతిరేక వర్గాన్ని పదవుల నుంచి తొలగించి పార్టీపై పట్టుకు పళనిస్వామి ప్రయత్నిస్తున్నారు. జనరల్ బాడీని సమావేశపరచాలని షణ్ముగ వర్గం డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ స్పందన. తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి 2 వర్గాలుగా చీలిపోయేసి ఇప్పుడు అంతర్గత లోపాలు కూడా ఏర్పడుతున్నాయనేసి బహిర్గతం అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా తాజాగా చూసుకుంటే షణ్ముగం వర్గం నుంచి కూడా దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీ విజయ్ కి నిన్న అసెంబ్లీలో తన బల ప్రదర్శన కూడా తను ఓటేసి కూడా చేయడంతో స్పీకర్ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. దీంతో అన్నాడీఎంకేకి సంబంధించి ఇదివరకు ఉన్నటువంటి 47 మంది ఎమ్మెల్యేలో కూడా 2 వర్గాలుగా చీలిపోయేసి ఇది ఒక చిన్నాభిన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక తమిళనాడుకి సంబంధించి చూసుకుంటే మాత్రం అతిపెద్ద పార్టీగా ద్రవిడ పార్టీల్లో అన్నాడీఎంకే పార్టీ కీలకంగా కూడా వ్యవహరిస్తూ ఉంటది. జయలలిత స్థాపించినటువంటి ఒక ఏఐడిఎంకే పార్టీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు దాన్ని పళనిస్వామిని లీడ్ చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లోనే అప్పట్లోనే పన్నీర్సెల్వం పళనిస్వామి 2 వర్గాలుగా ఉన్నప్పటికీ దాంట్లో పన్నీర్సెల్వం కూడా బయట వచ్చేసి డిఎంకే పార్టీలో చేరడంతో ఒక వర్గం కూడా బయటకు రావడం, ఇంకా పళనిస్వామి మాత్రమే దాన్ని లీడ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి తాజాగా ఈ యొక్క ఎలక్షన్స్ లో కూడా బహిర్గతం అయిందనేసి అయితే తాజాగా అయితే వెల్లడైంది. ఈ షణ్ముగం వర్గం నుంచి కూడా దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలో టీవీకే పార్టీ సంబంధించినటువంటి విజయ్ కి సీఎం గా తన బల ప్రదర్శనలో కూడా ఒక ఫ్లోర్ టెస్ట్ లో తనకి అనుకూలంగా ఓట్లు వేసు తనకంటే ముందుగా అంటే ఒక ఫ్లోర్ టెస్ట్ కి ముందుగా కూడా సీఎం విజయ్ తో కూడా వీళ్ళు సంభాషించారనేసి అయితే మాత్రం వాళ్ళు బహిర్గతంగా కూడా మాట్లాడడం అయితే జరిగింది. దీంతో ఈ యొక్క పార్టీకి సంబంధించి 22 మంది ఎమ్మెల్యేల పైన అయితే మాత్రం చర్యలు తీసుకోవాలి అనేసి ఇప్పుడే స్పీకర్ కి కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. ఇలాగా ఉండగా ఇక షణ్ముగం వర్గం నుంచి మేము అనుకూలంగా కూడా ఉంటున్నాము అనేసి అయితే మాత్రం వాళ్ళు చెప్పుకురావడం ఇప్పుడు ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ఒక 22 మంది ఎమ్మెల్యేల పైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటూ వాళ్ళకి ఇచ్చేటువంటి పదవులను కూడా రద్దు చేయాలనేసి అయితే మాత్రం వాళ్ళైతే కోరుతా ఉన్నారు. మరోవైపు ఒక 47 మంది ఎమ్మెల్యేలో కూడా ఎక్కువగా రెబల్ క్యాండిడేట్స్ అయితే ఉండడం, ఒక రెబల్ క్యాండిడేట్స్ అంతా కూడా విజయ్కి సపోర్ట్ చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా కూడా మారింది. ఒక బల ప్రదక్షిణలో ఒకేసారిగా 150 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు బలాన్ని అయితే చూపించుకోవడం. సాధారణంగా చూసుకుంటే విజయ్కి అయితే మాత్రం ఒక కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, యుఎంఎల్ తర్వాత వీసీకే పార్టీకి సంబంధించి మాత్రమే ఆ ఎమ్మెల్యేలు వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అనూహ్యంగా కూడా యొక్క ఏఐడిఎంకే నుంచి కూడా రావడం అయితే జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.